ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నంబర్ 1 ఛాంపియన్ 2025. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది బ్రో. ఇందులో హీరో మీకు తెలుసు కదా, మన శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా. హీరోయిన్ ఏమో మలయాళం బ్యూటీ. ఇదొక పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీ బ్రో. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది స్వప్న సినిమాస్. అంటే మహానటి సీతారామం కలికి లాంటి క్వాలిటీ సినిమాలు తీసిన బ్యానర్ బ్రో. సో ప్రొడక్షన్ వాల్యూస్ గట్టిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, స్టోరీ 1948 టైంలో జరుగుతుంది. నిజాం రజాకాళ్ళ అరాచకాలతో బైరాన్పల్లి అనే ఊరు వణిగిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఆ ఊరికి హీరో రోషన్ వస్తాడు. అసలు అతను ఎవరు, ఆ ఊరి కోసం ఏం చేశాడు అనేదే స్టోరీ. విలన్ క్యారెక్టర్ చాలా వీక్గా ఉంది మామ. హీరోకి సరైన పోటీ ఇచ్చినట్టు అనిపించదు. అవి మైనస్ పాయింట్స్. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మన హీరో స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ అయితే బాగా చేశాడు. ఫాదర్ సెంటిమెంట్ అండ్ క్లైమాక్స్ ఎమోషనల్ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జేఆర్ కాకా కిరాక్ కొట్టాను మ్యూజిక్. మరి నువ్వు ఎంతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ హ్యాపీగా ఇవ్వచ్చు. స్లోగా ఉన్నా కానీ ఒక మంచి ప్రయత్నం. డీసెంట్ మూవీ, డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ G5లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన తమిళ్ డబ్బింగ్ మూవీ సిరాయ్. మీకు ఒక మంచి అప్డేట్ ఏంటంటే, ఇది తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది బ్రో. ఇందులో హీరో ఎవరంటే మన ప్రభు గారి అబ్బాయి విక్రమ్ ప్రభు. ఇదొక రియలిస్టిక్ పోలీస్ డ్రామా మూవీ మావా. ఇది రొటీన్గా విలన్ని కొట్టే కమర్షియల్ పోలీస్ సినిమా అయితే కాదు బ్రో. విచారణ, జైభీం లాంటి సీరియస్ అండ్ రా సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హీరో ఒక పోలీస్ కానిస్టేబుల్. ఇందులో ఒక ఖైదీని ఒక జైలు నుంచి కోర్టులో ప్రజెంట్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇది ఒక లాంగ్ జర్నీ. ఆ ప్రయాణంలో ఏం జరిగింది, హీరోకి తెలిసిన నిజాలు ఏంటి అనేది స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు. భారీ ట్విస్ట్లు, గూస్ బాంబ్స్ వచ్చే ఎలివేషన్స్ ఆశించి చూస్తే మాత్రం మీరు కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒక ఖైదీని ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్లేటప్పుడు పోలీసు పడే టెన్షన్ ని చాలా రియలిస్టిక్ గా చూపించినప్పుడు ఇక మన హీరో కానిస్టేబుల్ గా చాలా సెటిల్ గా నటించాడు. ఆ ఖైదీ పాత్ర వేసిన అక్షయ్ కుమార్ కూడా ఎరగదీశాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మన మనసుని బరువెక్కిస్తామావా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ బ్రో. ఇదొక మిస్ అవ్వకూడని ఎమోషనల్ రైట్, డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన లవ్ డ్రామా మూవీ తేరే ఇష్కమే. ఇందులో హీరో మన ధనుష్ కాక, హీరోయిన్ ఏమో కృతి సనన్. మీకు ఒక మంచి విషయం ఏంటంటే, తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది బ్రో. నిజం చెప్పాలంటే మావా, ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే కాదు, చాలా ఇంటెన్స్గా గుండె బరువెక్కిచ్చేలా ఉంటుంది. ధనుష్ యాక్టింగ్ కోసం ఈ సినిమాని స్పెషల్గా వెళ్ళొచ్చు. సింపుల్గా స్టోరీ ఏంటంటే, హీరో ఒక ఆవేశం ఉన్న స్టూడెంట్ లీడర్ హీరోయిన్ పిచ్చిగా ప్రేమిస్తాడు. మరి మన హీరోయిన్ పాప ఏం చేసింది, హీరో ఏం చేశారు, చివరికి వాళ్ళిద్దరూ కలిసారా లేదా, స్టోరీ ఎలాంటి టర్న్లు తీసుకుంది అనేది స్టోరీ. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే, సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది బ్రో. అక్కడక్కడ బాగా ల్యాగ్ కూడా అనిపించవచ్చు. సో కేవలం సీరియస్ డ్రామానే ఎక్స్పెక్ట్ చేసి చూడండి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ధనుష్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ బ్రో. స్టూడెంట్గా, లవర్గా, ఆఫీసర్గా 3 వేరియేషన్స్ ఇరగదీశాడు. ఏఆర్ రెహమాన్ బీజిఎం అయితే సినిమాకి ప్రాణం పోసింది మావా. ఆ ఫీల్ కిరాకుంటుంది. మన ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చా అంటే ఎస్ హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉన్న హాలీవుడ్ క్లాసిక్ ఐ యామ్ లెజెండ్. ఈ సినిమా ఎప్పుడూ 2007లో వచ్చింది, కానీ రీసెంట్గా దీనికి తెలుగు ఆడియో యాడ్ చేశా బ్రో. ఇందులో హీరో ఎవరంటే మన అందరికీ ఇష్టమైన విల్ స్మిత్. ఇదొక సైఫై హారర్ థ్రిల్లర్ మూవీ బ్రో. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ టైప్లో ఉండే మూవీ బ్రో. క్యాన్సర్ని నయం చేయడానికి కనిపెట్టిన ఒక మందు వికరించి మనుషులందరినీ జాంబీస్ లాగా మార్చేస్తుంది. న్యూయార్క్ సిటీ మొత్తం నాశనమైపోతుంది. కానీ మన హీరో విల్కి మాత్రం ఆ వైరస్ సోకదు. సిటీ మొత్తం మీద బతుకున్న ఏకైక మనిషి ఒక్కమ్మగాడు మనోడే అనమాట. తనకి తోడుగా ఒక కుక్క మాత్రమే ఉంటుంది. హీరో అసలు ఆ వైరస్కి మందు కనిపెట్టేదా, చివరికి ఏమైంది అనేది ప్లాట్. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే, సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్క్రీన్ మీద హీరో ఒక్కడే కనిపిస్తాడు బ్రో. డైలాగులు తక్కువ, సైలెన్స్ ఎక్కువ. సో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, విల్ స్మిత్ యాక్టింగ్ పీక్స్ మావా. ఒక్క మనిషి తోడు లేకుండా
పిచ్చోళ్ళ మరి స్టేజ్లో మనోడి యాక్టింగ్ చూస్తే మన కళ్ళల్లో నీళ్ళు ఉరుగుతాయి. ఆ కుక్కతో శ్యామ్తో ఉండే బాండింగ్, ఆ సెంటిమెంట్ సీన్స్ అయితే మన గుండె బరువెక్కిచ్చేసాయి. సౌండ్ డిజైన్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో. ఈ సినిమాని పక్కాగా హెడ్ ఫోన్స్ లేదా మంచి సౌండ్ సిస్టమ్లో ఇవ్వాలి. ఆ సైలెన్స్లో వచ్చే సౌండ్స్కి జెమ్ స్కేర్స్ గట్టిగానే తగులుతాయి. మరి ఫ్యాన్తో కలిసి చూడొచ్చు అంటే వేసుకోవచ్చు. మన లిస్ట్లో నెక్స్ట్ వన్ జియో హాట్స్టార్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన వెబ్ సిరీస్ స్పేస్ చంద్రయాన్. ఇందులో మన హీరోయిన్ శ్రీయా రియాక్ట్ చేసింది మావా. ఇది ఒక సైఫై డ్రామా సిరీస్. దీని ప్రొడక్షన్ హౌస్ TVF. చాలా మందికి TVF పేరు ఉంటారు కానీ దీని మీనింగ్ తెలియదు కదా. ఫుల్ ఫామ్ ది వైరల్ ఫీవర్ అన్నమాట. సాధారణంగా TVF వాళ్ళు చేసే పంచాయతీ ఆస్పిరెంట్స్ లాగా చాలా న్యాచురల్గా ఉంటాయని మనకు ఒక నమ్మకం ఉంటుంది కదా. కానీ ఫస్ట్ టైం వాళ్ళు ఇలాంటి ఒక భారీ సైన్స్ ఫిక్షన్ని టచ్ చేశారు. మరీ రాకెట్ బాయ్స్ రేంజ్లో ఉందా అంటే కొంచెం తక్కువనే చెప్పాలి బ్రో. సింపుల్ చెప్పాలంటే 2019లో చంద్రయాన్ 2 ప్రయోగం ఫెయిల్ అయినప్పుడు మన సైంటిస్టులు ఎంత బాధపడ్డారో మనకు తెలుసు. ఆ ఫెయిల్యూర్స్ నుంచి తట్టుకొని ఎన్నో అవమానాలు, బడ్జెట్ కష్టాలు ఎదుర్కొని తిరిగి చంద్రయాన్ 3ని ఎలా సక్సెస్ చేశారు, ఆ జర్నీలో సైంటిస్టుల పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది అనేదే స్టోరీ. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇది సైన్స్ సిరీస్ అయినప్పటికీ సైన్స్ కంటే మెలో డ్రామా ఎక్కువైంది బ్రో. సైంటిస్ట్ల మధ్య గొడవలు, పర్సనల్ ఏడుపులు కొంచెం సాగదీసినట్టుగా ఉంటాయి. VFX అంత గొప్పగా లేదు మావా. కొన్ని చోట్ల వీడియో గేమ్ గ్రాఫిక్స్లో అనిపిస్తాయి. బడ్జెట్ లిమిట్స్ క్లియర్గా వెళ్ళిపోతుంటాయి. హీరో ఒక్కడే అందరినీ సేవ్ చేసినట్టు సేవియర్ కాంప్లెక్స్లా చూపించడం కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్లైమాక్స్లో చంద్రయాన్ ల్యాండ్ అయ్యే సీన్ చూసినప్పుడు మనకు తెలియకుండానే గూస్ బాంబ్స్ చూసామావా. ఆ ఎమోషన్ని బాగా క్యారీ చేశారు. శ్రీయా శరణ్ ఒక సీరియస్ ఆఫీసర్గా, నకుల్ మేహతా సైంటిస్ట్గా చాలా బాగా చేశారు. సో మీ ఇంట్లో పిల్లకాయలు ఉంటే ఆ కాయలకి ఈ సినిమాని ఖచ్చితంగా పెట్టండి. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే హ్యాపీ చూడొచ్చు. TVF నుంచి ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేసామావా. బట్ అయినా పర్లేదు, ఒక్కసారి పక్కాగా యూజ్ అయ్యండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.